కేవలం అనుమానంతో గురుమూర్తి తన భార్యని అతి కిరాతకంగా ఏ విధంగా చంపాడనే విషయం కూడా అతి అంటే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు మనతో పాటు మీర్పేట్ సిఐ నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఏదైతే ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందో అసలు ఏం జరిగింది, ఎప్పుడు మీకు కంప్లైంట్ వచ్చింది సార్? డేట్ 18/1/2025 నాడు ఈ సుబ్బమ్మ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సుబ్బమ్మ అనే మహిళకి 3 కుమార్తెలు ఉన్నారని, ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి మాధవిని గత 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగిందని, ఆ గురుమూర్తి ఆర్మీలో పనిచేస్తూ రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడని, వాళ్ళిద్దరికి 2 పిల్లలు సంతానమని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత తేదీ 16/1/2025 నాడు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో తన కుమార్తె మాధవికి అల్లుడికి చిన్న గొడవ జరిగిందని, ఆ కారణంగా ఆమె ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా, అట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసుగా కేసును రిపోర్ట్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉన్నది. సార్, ఎప్పుడు ఇదంతా కూడా బయటపడింది అంటారు? అంటే విచారణ ఏ విధంగా? మిస్సింగ్ కేసు గురించి అని చెప్పి మా ఉన్నటువంటి ఎస్ఓపి ప్రకారము విచారణ చేస్తున్నాము. మిస్సింగ్ అయినటువంటి మాధవి యొక్క ఆచూకీ ఇంకా లభించలేదు. సార్, అంటే ఇప్పుడు తన భర్త తన భార్యను అతి కిరాతకంగా చంపాడు అంటే కేవలం అనుమానంతోనే ముక్కలుగా నరికి మృతదేహాన్ని కుక్కర్లో వేసి అలాగే రోకల్లో దంచి చెరువులో పడేశాడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాంటి వాటి గురించి అయితే మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఎవరైతే మిస్ అయిందో ఆ మాధవి గురించి ఆచూకీ గురించి మేము విచారణ చేస్తున్నాము. అంటే ఇప్పుడు భర్త గురుమూర్తి ఎక్కడ ఉన్నారు? తల్లిదండ్రులు కావచ్చు, గురుమూర్తి గురించి కూడా తన ఆచూకీ కూడా మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏవైతే మరి కథనాలు వస్తున్నాయి అంటే ఇది ఏదైతే ఇప్పుడు వార్త వచ్చిందో అది సత్యం అంటారా, అసత్యం అంటారా? అటువంటి విషయాలు అందరూ బయట పబ్లిష్ చేస్తారు, కానీ అటువంటి దానికి సంబంధించినటువంటి మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి మిస్ అయినటువంటి మాధవి ఆచూకీ గురించే మేము ప్రయత్నిస్తున్నాము. కేసు విచారణలో ఉన్నది. ఇప్పుడు గురుమూర్తి ఎక్కడ ఉన్నాడు? ఆచూకీ తెలియదు, పరారీలో ఉన్నారు. సో చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు ఇదంతా వార్తలు వస్తున్నాయో అవి ఎంతవరకు కూడా సత్యం కాదు అంటూ కూడా సార్ చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మాధవి మృతదేహం కోసం కూడా మేము వెతుకుతున్నాము. అదేవిధంగా గురుమూర్తి కూడా పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.